అందరికి నమస్తే. నా పేరు ప్రవీణ్. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అఘోరి మాత, అఘోరి అమ్మ ఎంత హల్చల్ చేస్తుందో, ఎంత ఆగమాగం చేస్తుందో మనందరికి తెలిసిందే. సో అసలు ఆమెను ఎందుకు హైలైట్ చేస్తున్నారో, అసలు ఏం పుట్టిందో నాకు అర్థమైతే లేదు. కానీ ఒక్కటి అబ్జర్వ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ అఘోరి మాత కరీంనగర్కి వచ్చింది అనుకుందాం. కరీంనగర్ రోడ్డు మీద పక్కన బండి ఆపింది అనుకుందాం, కార్ ఆపింది అనుకుందాం. మనందరం ఆమె దగ్గరికి పోకపోతే ఆమె పని ఆమె వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళే పిక్తుంది. మనం అక్కడికి పోయి ఫోటోలు తీసి, వీడియోలు తీసి, అరే వచ్చిందిరా అని ఇట్లా హల్చల్ చేయబట్టే సో మళ్ళీ మీరు పోయి ఆమెను డిస్టర్బ్ చేస్తురా అని ఆమె పెద్ద ఏమో సాధించినట్టు సనాతన ధర్మం అనుకుంటూ ఏందో మాట్లాడుకుంటూ ఇక కట్టెలు అందుకొని కొట్టచ్చుడు, పెట్రోల్ అందుకొని మీద పోసుకొని కాల్చుకుంటాను. కాల్చుకొని ఎందుకు ఆపుతున్నారు? అట్లాంటి వాళ్ళు భూమి మీద బతికేందుకు? అసలు భారం ఏమనంటే సనాతనం, నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చినాను అంటది. సరే, ఆడవాళ్ళందరూ నా చెల్లెళ్ళతో సమానం, నాకు అమ్మలతో సమానం, నాకు ఒక మాత రూపంలో కనిపిస్తారు వాళ్ళు, అది ఇదని మాట్లాడిన ఈ అఘోరి మాత ఇప్పుడేమో ఆ పిల్లను పెళ్లి చేసుకొని మళ్ళీ ఎక్కడెక్కడికో తిరుగుకుంటూ నేను తెలంగాణకు రాను, నేను ఎక్కడికి రాను, అసలు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూరి, ఒకవేళ డిస్టర్బ్ చేస్తే నేను మొత్తం ఇద్దరికిద్దరం మేము సజీవ దహనం అవుతాం అని ఇవన్నీ మాట్లాడుతుంది. సో మనం పిచ్చోళ్ళమా లేకపోతే ఆమె పిచ్చిదా నాకు అర్థమైతే లేదు. మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారో అసలు అర్థమైతే లేదు. సరే, ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయారు, మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ నుంచి కోర్టుకు తీసుకుపోవడం ఏదో జరుగుతా అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అంటే సనాతన ధర్మాన్ని కూడా చట్టం కాపాడుతుంది. ఇప్పుడు హిందువులకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సనాతన ధర్మాన్ని కోసం చట్టం ఏం చేయాలో చేస్తుంది, పోలీసులు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. దానికి కూడా నువ్వే వచ్చి ఏం చేయాలి నాకు అర్థం కాదు. మళ్ళీ మీ భార్యతో మీరు ఉంటారంటే నా భార్య నాతోనే ఉంటుందని ఆ పోలీసు వాళ్ళు ఉన్నాక కూడా నువ్వు మాట్లాడబడుతుంది. అసలు నాకు అర్థమే అయితే లేదు. అసలు నువ్వు మొగోనివా, చెక్కగానివా, లేకపోతే ఇంకేందో నాకు ఏం అర్థమైతే లేదు. ఇంకొకసారి నిజంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఇట్లాంటి వాళ్ళని మాత్రమే పెంచి పోషిస్తారు. మరి ఈమెను పట్టుకపోయి పూజలు ఎవరు చేయించుకుంటారో నాకు అర్థమైతే లేదు. ఈ కార్ ఎడికి వెళ్ళి వచ్చిందో, ఈ పెట్రోల్ ఎడికి వెళ్ళి పైసలు వస్తున్నాయో, ఈమె సనాతన ధర్మం కోసం పైసలు తీసుకొని మరి ధర్మం కోసం కొట్లాడతలేదు కదా. మరి పైసలు ఎడికి వెళ్ళొస్తున్నాయి? పిచ్చోళ్ళ లేక నమ్మి మనం పూజలు చేయించుకొని అవి చేయించుకొని ఆమె కనీసం ఐం క్రీమ్ క్రోమ్ గూగుల్ క్రోమ్ అని అంటుంది ఆమె. ఇవి కూడా పదాలు కూడా నచ్చలేదు ఆమెకు చక్కగా. ఆమెను పట్టుకొని పూజలు ఎందుకు చేయించుకుంటుర్రో, లక్షలు ఎందుకు ఖర్చు పెడుతుర్రో కూడా అర్థమైతలేదు నాకు. ఇంకొకసారి దయచేసి ఇట్లాంటి చేయగురి ఈ అఘోరి మాతలు అనుకుంటూ ఇంకేవలో అనుకుంటూ అత్తనే ఉంటారు. ఇక గీళ్ళను పట్టించుకొని మనం ఈయనే ఆగిపోతాం. అందుకోసం దయచేసి నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ బంద్ చేయరు. వాళ్ళ వీడియోలు కనబడంగానే షేర్ చేయడం, వాళ్ళు కనబడంగానే వీడియోలు తీయడం, కారు కనబడంగానే డోర్ తీయడం, ఇవన్నీ బంద్ చేసి చక్కగా మీ పని మీరు చేసుకుంటే ఇట్లాంటి వాళ్ళు ముందుకు రారు, ఇట్లాంటి వాళ్ళు హైలైట్ గారు. కొంతమంది ఓ రకంగా మాట్లాడుతున్నారు. నిజంగా అవతారం చూస్తే మొగోళ్ళ లెక్కనే కనబడుతుంది. అంటే ఇక సర్జరీ గిర్జలు చేసుకునేది కాబట్టి అట్లా కనబడుతుంది. కానీ ఆ మాట, ఆ కట్టుబాటు, ఆ కథ, ఆ కార్ఖానా మొత్తం మొగోళ్ళ లెక్కనే వస్తుంది మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే. సో దయచేసి ఇవన్నీ పట్టించుకోకూరి, ఇవన్నీ మీరు ముందటేసుకోకూరి. ఆమె ఎట్లాగూ జైల్లోకి అయింది. ఇక జైల్లో చట్టం తన పని తాను చేసుకుంటుందని ఎట్లయితే అఘోరి మాత చెప్పిందో ఆమెను అట్లనే చేస్తారు. ఎందుకనంటే ఒక ఆడపిల్ల లైఫ్ ని ఖరాబ్ చేస్తుంది ఆమె. సో దయచేసి ఇవన్నీ గమనించాలి. మీరు మాత్రం ఇట్లాంటి వాటికి అస్సలు సపోర్ట్ చేయకండి. పూజలు గీజలు ఏమైనా చేసుకునేది ఉంటే మీరు డైరెక్ట్ గా మీకు అంత భక్తి ఉంటే టెంపుల్కి వెళ్ళి ఒక దండం పెట్టుకొని దేవుడికి మొక్కురి, అంతేగాని ఇట్లాంటి బాబాలకు, ఇట్లాంటి అఘోరి మాతలకు, అంటే ఇందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, కానీ ఇట్లా పిచ్చిగా రోడ్డు మీదకి వచ్చి బూతులు మాట్లాడే వ్యక్తులకి, ఇట్లాంటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేయకండి. దయచేసి ఎంత ఉంచాలనో అంతలనే ఉంచుర్రి. అఘోరి మాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉంది. ఆమెకు మళ్ళీ బెయిల్ వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ బెయిల్ వచ్చి మళ్ళీ బయటకు వచ్చినాక మాత్రం మీరు మాత్రం అస్సలు సపోర్ట్ చేయకండి. ఆమె కనబడపోయినా, ఆమె కారు కనబడకపోయినా చూసి లైట్ తీసుకొని తప్ప ఆమె ఉన్నదని వీడియోలు తీసి మాత్రం మళ్ళీ వైరల్ చేయకండి. అనవసరంగా మన ఇజ్జత్ మనమే తీసుకున్నట్టు అవుతుంది ఇది. సో ఇది కథ. మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ చేయండి. నేను మాట్లాడింది మీకు కరెక్ట్ అనిపించిందా, ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.